ఎంపీ విజయసాయిరెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే ఆయన కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారని విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు. అన్ని లక్షలతో గెలవబోతున్నా, ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పాను. విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను. అయ్యా, మీకు ఇంకా 4 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది. నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది. అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది. నీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయిరెడ్డి గారు 4 సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి, అప్పుడు ఏదైనా మాట్లాడు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి గారికి అర్థమైంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, నేను ఓడిపోతున్నానని చెప్పని. కాబట్టి విజయసాయిరెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలా. నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు, నేను రాజ్యసభ సభ్యుడిని అనేదానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు. అటు విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసి నామినేషన్ వేయండి. విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా సార్, అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా పలానా అభ్యర్థిని పెట్టు, పలానా అభ్యర్థిని పెట్టొద్దు అని చెప్పారా? పెట్టేది మీరే, తీసేది మీరే. ఉద్యోగుల బదిలీలు చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీలు చేసేది మీరే. ఆ నింద తెచ్చి వీపీఆర్ నెత్తిన వేసేది మీరే. రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చే వాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు,